హాయ్ అండి, వంటింట వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి ఈ చెట్టు తెలుసు కదండి మీకు. ఇది మనం కరోనా అప్పుడు ఎక్కువ దీని రసం తాగే తెలుసు కదా. ఆకు పేరు ఏంటి తెలుసా? మన హృదయంలా ఉంటుంది ఆకు. దీన్ని తిప్పతీగ ఆకు అంటారు. మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఇంకెట్లుంటుంది ఆకు. దీని పండ్లు వచ్చేసి మనకి పింక్ రెడ్ మిక్సింగ్లు ఉంటాయి. కరోనా అప్పుడు ఈ ఆకులు అనేది మనము రసం చేసుకొని తాగేవాళ్ళము. ప్రతి దానికి మంచిదండి ఇది. మనకు ప్రకృతి ఇచ్చిన ప్రతి చెట్టు ప్రతి ఆకు మనకి స్కిన్కి, హెల్త్కి, మోకాళ్ళ నొప్పులకి, షుగర్ వ్యాధులకి, కిడ్నీలకి ప్రతి దానికి బెనిఫిట్స్ అండి. ఇది ఎట్లా గుర్తుపట్టాలంటే చూడండి, ఇక్కడ చిన్న చిన్న పువ్వులు కనిపిస్తున్నాయి చూడండి. అవి ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి. చిన్న చిన్న కాయలు మన రేగు వల్ల టైపులా వస్తుంది కాయ పచ్చిగున్నప్పుడు. తర్వాత వచ్చేసి పండ్లలాగా వస్తుంది, ఇట్లా వాకుతూ ఉంటుంది. దీనికి చావు అనేది ఏమి ఉండదండి. ఉట్టిగా మనం ఇట్లా పెట్టినా కానీ బ్రతుకుతుంది. ఇంకా సిటీలలో కూడా పెంచవచ్చు అండి. ఎట్లా అంటే దీన్ని మనము ఉట్టిగా అక్కడ వేసినా కానీ బ్రతుకుతుంది చెట్టు, ఈజీగా బ్రతుకుతుంది అన్నట్టు. నేను తెంపి కింద వేసి తీస్తుంది. పైకుండి కనబడట్లే మనకి. ఇంకో దీని పళ్ళు ఇట్లా ఉండేయండి. అంటే ఇప్పుడు ఈ ఆకులకి పళ్ళు లేవు చెట్టుకి. దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా ఇట్లా పళ్ళు ఇలా ఉంటాయి, ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది, పువ్వులు వచ్చేసి మనకి ఇలా ఇలా పూస్తూ ఉంటుంది, ఇట్లా ఆకు ఉంటుంది. దీన్ని తిప్పతీగ అని మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఈజీగా అర్థమైపోతుందండి. ఇంకా దీనివల్ల మనకి ప్రకృతి ఇచ్చింది ప్రతి ఒక్కటి మంచిదే కదండి మనకి. కరోనా వచ్చినప్పుడైతే దీని ఉపయోగాలు చాలా చాలా దీన్నే వాడుకునేవారము. ఇంకా అప్పుడైతే పుదీనా, కరివేపాకు, తులసి, కొత్తిమీర, ధనియాలు ఇంట్లో అంటే వంటింట్లో మనకు వైద్యశాల కాబట్టి వంటింట్లో ఉన్న ప్రతిదీ మనకి ఉపయోగం పడుతుంది కదండి. ఇట్లా ఉండేది మనకి. దీన్ని ఇంకా మోకాళ్ళ నొప్పులకు ప్రతి దానికి, షుగర్ ఉన్న వారికి అయితే ఇంకా మంచిది అంటారండి దీన్ని. ఇది ఎక్కువ మనకి పల్లెటూర్లలో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటుందండి. కాకపోతే ఇది తిప్పతీగ అనేది మనకి తెలియదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. కానీ ఈ తిప్పతీగ అని మాత్రం మనకు తెలియదు. దీన్ని ఆకును మనం ఇదేంటిది తమలపాకు ఉంటుంది చూడండి, అలా తెంపుకొని మామూలు కూడా తినవచ్చండి. తింటే మనకి చెడు అంటే వైరస్ లాంటిది ఏమన్నా ఉంటే చనిపోతుంది. అప్పుడు ఆంధ్రలో దీన్ని ఆనందయ్య గారు మందులు కూడా వాడేవారు కదా. అక్కడికైతే చాలామంది వెళ్ళేవారు కదా కరోనా కోసమని. వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా తగ్గించేవారు. ఇంకా దీని కలర్ మనకు పసుపు కలర్లో వస్తుందండి, అట్లా వస్తుంది. కాయలు చిన్న చిన్నగా వస్తుంది చూడండి ఆకు. ఇది ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇంకా దీని పళ్ళు మనకి ఇట్లా మనకి పింక్ రెడ్ మిక్సింగ్లు ఉంటాయి. దీని ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది, మనకి పళ్ళు వచ్చి ఇలా ఉంటాయి. దీన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ చెట్టును మనము ఎక్కడ వేసినా అక్కడ బతికిపోతుందండి. ఎందుకంటే ఉట్టిగానే బ్రతుకుతుంది చెట్టు. దీని తీగ కూడా మనకి ఎండిపోయినలా ఉంటుంది. దీన్ని ఉట్టిగానే ఎన్నో ఉపయోగాలు చెట్టులో. దీన్ని ఉట్టిగా గుర్తుపట్టవచ్చు మనమైతే. దీన్ని అమృతవల్లి అని కూడా అంటారండి. ఎందుకంటే ఇది మనం అడబడేసిన బ్రతుకుద్ది, దీనికి చావు అనేది ఉండదు కాబట్టి. పిల్ల తల్లులకు కూడా దీని ఆకు రసం తాగడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పలేదండి, ఇది మస్తు మంచిది హెల్త్కి. జంపు చేయడం వల్ల తక్కువ వస్తుందండి. జ్వరాలకి అన్నిటికీ మంచిదండి ఇదైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మన తిప్పతీగ ఇట్లా ఉంటుంది, కాడలు పళ్ళు ఇలా ఉంటాయి, పువ్వులు వచ్చేసి మనకి ఇలా ఉంటాయి.
చూడండి ఈజీగా గుర్తుపట్టచ్చు, ఎవరైనా గుర్తుపట్టచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.